సంక్రాంతి పందెం రాయులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి సమయంలో కోడి పందాలు, ఇతర జూదం క్రీడలు నిరోధించాలంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలంటూ ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప అనే వ్యక్తి పిల్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం స్పందించింది. జీవహింస నిరోధక చట్టం కిందకు వచ్చే కోడి పందాలను నియంత్రించే విధంగా 4 జిల్లాల పరిధిలో ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆట స్థలాల వద్ద సబ్ ఇన్స్పెక్టర్ సాయి, పోలీస్ అధికారి, 2 కానిస్టేబుళ్లు, స్వచ్ఛంద కార్యకర్త, ఫోటోగ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, సంబంధిత బృందాలను ఈ నెల 14 లోపు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సంక్రాంతి పందెం రాయులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి సమయంలో కోడి పందాలు, ఇతర జూదం క్రీడలు నిరోధించాలంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలంటూ ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప అనే వ్యక్తి పిల్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం స్పందించింది. జీవహింస నిరోధక చట్టం కిందకు వచ్చే కోడి పందాలను నియంత్రించే విధంగా 4 జిల్లాల పరిధిలో ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆట స్థలాల వద్ద సబ్ ఇన్స్పెక్టర్ సాయి, పోలీస్ అధికారి, 2 కానిస్టేబుళ్లు, స్వచ్ఛంద కార్యకర్త, ఫోటోగ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, సంబంధిత బృందాలను ఈ నెల 14 లోపు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.